అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. ఈరోజు గౌరవ సుప్రీంకోర్టు వక్ఫ్ బోర్డు ప్రాపర్టీల మీద మరి తీర్మానం ఇచ్చిందన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. బీజేపీ గవర్నమెంట్ కావాలనే బీజేపీ గవర్నమెంట్ మరి ముస్లింలకు వ్యతిరేకంగా ఈ తీర్పు రావడానికి బలవంతంగా మరి ఇది చేసినట్టుగా కనిపిస్తుంది. ఇది ముస్లింలకు వ్యతిరేకము, మరి ముస్లింలకు నష్టము. భారతదేశంలో ఉన్న ముస్లింలను బీజేపీ కావాలనే ఇబ్బందులను పెడుతుంది. కాబట్టి గౌరవ సుప్రీంకోర్టు గారు మరి మా అర్జీని కూడా మళ్ళొకసారి పరిశీలించాలి. ఏదైతే మీరు ఇప్పుడు తీర్పు ఇచ్చినరో మళ్ళీ వక్ఫ్ బోర్డులో మరి ఇతర కులస్తులను పెట్టుకోవాలి, మరియు యూజర్ లెక్కలకు రాదు. మరి అదేవిధంగా డిజిటలైజేషన్ చేయాలంటున్నారు, మరియు కలెక్టర్లకు బాధ్యతలు చెప్తామంటున్నారు. మరి అయ్యా, ఇప్పుడు ఇతర మెంబర్స్ను పెట్టినట్లయితే ఇప్పుడున్న ప్రాపర్టీలను ఎట్లయితే బీజేపీ గవర్నమెంట్ కావాలని నష్టపరుస్తుందో మరి వాళ్ళ ద్వారా కూడా రేపు ఈ ప్రాపర్టీల మీద నష్టమయ్యే అవకాశాలు ఉన్నాయి. అయ్యా, వక్ఫ్ బోర్డు వక్ఫ్ బై యూజర్ మరి పాత ప్రాపర్టీలకు మరి ఎన్నో ప్రాపర్టీలకు పేపర్లు లేని పరిస్థితి. మరి ఇప్పుడు అది చెల్లదు అన్నట్లయితే మరి పాత ప్రాపర్టీలకు పేపర్లు ఎక్కడ తెచ్చి ఇవ్వగలుగుతాము? మాకు కావాలని మా భూమిని బీజేపీ ప్రభుత్వం గుంజుకోవాలని చేసే ప్రయత్నమే ఇది. బీజేపీ పెద్దలారా, నాయకులారా, మీకు ముస్లింల మీద ఎలాంటి గౌరవము, ప్రేమ లేదు. భారతదేశంలో ఉన్న ముస్లింల మరి పాత్ర గురించి మీకు తెలిసినట్లయితే ముస్లింలను నష్టపరచకుండా చూడండి. గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలు ఏవైతే బీజేపీ ప్రభుత్వం తీసుకున్నాయో ఆ నిర్ణయాలు వెనుకకు తీసుకోవాలి. ఏదైతే చంద్రబాబు నాయుడు 2 నాలుకల ధోరణి గల చంద్రబాబు నాయుడు మరి ఆంధ్రప్రదేశ్ ముస్లింలను, తెలంగాణ ముస్లింలను, భారతదేశంలో ఉన్న ముస్లింలను అందరినీ మోసం చేసిండు. వారేమన్నారు అంటే ఈ కమిటీలో 2 వేరే మెంబర్స్ ఉండరు అని చెప్పారు. కాదు అని ఇప్పుడు తేలిపోయింది. గౌరవ సుప్రీంకోర్టు ఇప్పుడు తీర్మానం ఇచ్చింది. అయ్యా, నువ్వు చెప్పిన మాటకు విలువ లేదు, నువ్వు అబద్ధాలు మాట్లాడి ముస్లింలను మోసం చేసే మోసగానివని తేలిపోయింది. ఆంధ్ర తెలంగాణ ప్రజలారా, భారతదేశంలో ఉన్న ముస్లిం సోదరులారా, రాజకీయ మాటలలో చంద్రబాబు నాయుడు అబద్ధాలలో మరి అందరికంటే ఎక్కువగా ఉన్నాడు. మరి ఏవైతే మీరు డిజిటలైజేషన్ చేయాలంటారో మరి వక్ఫ్ ప్రాపర్టీలు ఇప్పటికే 90% అన్యాక్రాంతమైనవి. 90%లో చాలామంది ల్యాండ్ గ్రాపర్స్ ఆక్యుపై చేసుకున్నారు. మరి ఇల్లీగల్గా కొన్ని గవర్నమెంట్ ఆక్యుపై చేసుకున్నది. మరి ఎక్కడ ఖాళీ స్థలం ఉన్నా వక్ఫ్ బోర్డు స్థలాలు ఉన్నాయో వాటి మీద లేనిపోని కాగితాలు సృష్టించుకొని, అబద్ధం కాగితాలు సృష్టించుకొని ఈ కాగితాలను ఆధారంగా చేసుకొని దాని మీద చాలామంది ఇల్లు కట్టుకొని ఉన్నారు. చాలామంది వ్యవసాయం చేసుకుంటున్నారు. చాలామందిని ఈ ప్రాపర్టీని వాడుకొని మరి ఈ ప్రాపర్టీకి నష్టం చేస్తున్నారు. మరి ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ రేపు ఏమంటుంది అంటే సాదా బైనామాలను కూడా రెగ్యులరైజ్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ వక్ఫ్ బోర్డు ప్రాపర్టీలను సాదా బైనామాల్లాగా కావాలని మరి తెల్ల పేపర్ల మీద లేదా స్టాంప్ పేపర్ల మీద అబద్ధపు రాతలు మరి ఫోర్జరీ కాగితాలు తెచ్చుకున్నట్లయితే మరి అట్లాంటి భూములను వక్ఫ్ బోర్డు భూములను దయచేసి రెగ్యులరైజ్ చేయరాదు. ఇప్పటికైనా ముస్లిం పెద్దలారా, మేధావులారా, ఉలమా ఎకరాం, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా పెద్దలు ఏదేని నిర్ణయం తీసుకోండి. ఎట్లయితే పంజాబ్లో రైతులు పోరాటం చేసి వాళ్ళ హక్కులు సాధించుకున్నారో మనం కూడా అదే పోరాటం చేద్దామని గత 6 నెలల నుంచి మెసేజ్లు ఇస్తున్నాం మేము. దయచేసి మరి దీన్ని మీరు పట్టించుకుంటలేరా లేదా మేము మీకు తోడిస్తలేమా? మరి మాకు అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఇప్పుడు దయచేసి ఇప్పటికైనా ముస్లిం సోదరులారా, దేవుని భూములను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుపడాలి. మన భూములను మనం కాపాడుకోవాలి. ఏ రాష్ట్ర ప్రభుత్వాలలో ఉన్న వక్ఫ్ బోర్డు ప్రాపర్టీలు ఉన్నాయో ఆ వక్ఫ్ బోర్డు ప్రాపర్టీలను ఆ వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్లే కాపాడాలి. మరి వాళ్ళ నుంచి అయితే లేదు. మరి ఆ ఏరియాకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వాలకు మరి జిల్లాలో ఉన్న మైనారిటీలకు ఆ ప్రాపర్టీల వివరాలు చెప్పి కాపాడే బాధ్యతలన్నీ ఇవ్వాలి. ఇప్పటికైనా
వక్ ప్రాపర్టీల మీద ఉన్న అధికారులు ఈ వివరాలు ఇచ్చి మరి మా సహాయం మీరు తీసుకున్నట్లయితే మరి మేమే ప్రజలందరము దేవుని భూములను కాపాడుకోవడానికి ప్రతి రాష్ట్రంలో ఉన్న వక్ బోర్డులను ముట్టడిస్తాం, మా ప్రాపర్టీలను మేము కాపాడుకుంటాం. ఇప్పటికైనా మీరు ముందుపడండి. ప్రాపర్టీలు ఎక్కడెక్కడ ఉన్నాయో మరి ఏ ఏ జిల్లాలు ఉన్నాయి, ఏ ఏ మండలాలు ఉన్నాయి, ఏ ఏ గ్రామాలలో ఉన్నాయో మీరు ఇప్పటికీ తెలంగాణలో భూభారతి ప్రోగ్రాంలో సర్వే అవుతుంది, కొలుస్తున్నారు, రికార్డులలో ఎక్కిస్తున్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు మరి వక్ఫ్ బోర్డు భూములు ఎన్ని ఉన్నాయి అన్న రికార్డులు ఇప్పటికి ఎక్కిస్తలేరు, నా సర్వేకు పోతలేరు, నా సర్వే రిపోర్ట్లు తీసుకుంటలేరు. మరి ఒకవేళ తీసుకున్నట్లయితే మరి అందరిలాగా మరి మాకు చెప్పాలి కదా. మేము దేవుని భూములను కాపాడుకోవడానికే పోరాటం చేయడానికి సిద్ధమైనాం. వక్ఫ్ బోర్డు పెద్దలు ఇప్పటికైనా మరి తెలంగాణ రాష్ట్రం నుంచి మేము మీ పిలుపు మేరకు ఢిల్లీ జంతర్ మంతర్కు రావడానికి సిద్ధం. ఏదైతే రైతులను మేము ఆదర్శంగా తీసుకొని మా పోరాటం చేస్తాం, మా ప్రాణాలైన అర్పిస్తాం, దేవుని భూమిని కాపాడుకుంటాం, వక్ఫ్ ప్రాపర్టీని కాపాడుకుంటాం. పెద్దలారా, సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని మేము గౌరవిస్తున్నాం. ఇప్పుడేదైతే నిర్ణయాలు వచ్చినాయో దాని మీద మళ్ళీ తిరిగి ఏ ఆలోచనలు చేయాలి, ఏ రిట్లు వేయాలన్న ఆలోచన చేసుకుంటూ ఈ భూములను కాపాడే ఏర్పాటు చేయండి. మేము పోరాటం చేయడానికి సిద్ధమున్నాము. మీరు పిలిపించి మాతోటి పోరాటం చేయించి ఈ భూములను కాపాడాలి. ఈ భూములను కాపాడడానికి కోసం పోరాటం తప్ప మరి వేరే ఏ మార్గము లేదు. అది కూడా శాంతియుత పోరాటాన్ని మీరు ఎంచుకోండి. మేము మీకు తోడియడానికి సిద్ధంగా ఉన్నాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు.